నమఃశివాయ. కుమారుని పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదుకు చెందిన సేవామూర్తులు బి లింగయ్య, ప్రణతి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అనంతరం హోమశాలలో వారి సంతానం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ యాగం పూర్తి చేశారు. అగ్నయే నమః స్వాహ, మహారుద్రాయ నమః స్వాహ. నమస్కారం చేసుకోండి. అనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. లింగయ్య, ప్రణతి దంపతులు చిరంజీవి నిక్షిత్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేయించి అభాగ్యుల దీవెనలు అందించారు. ఈ శుభ సందర్భంగా అభాగ్యుల మనుగడకు సాయం చేయడంతో పాటు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేశారు. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు లింగయ్య, ప్రణతి దంపతులు జైరాం, సాయిరాజేశ్వరి గార్ల తరపున స్వయంగా అన్నదానం చేసి అద్వితీయమైన అనుభూతి పొందారు. కుమారుడి జన్మదిన వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి లింగయ్య గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు లింగయ్య అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మనాథాశ్రమానికి వచ్చి కేక్ కట్ చేయించడం జరిగింది. అందరి అనాథల మధ్యలో చాలా సంతోషంగా అనిపించింది. అట్లనే శివాలయంలో మా బాబు పేరు అర్చన చేయించడము అండ్ కొత్త గుడి నిర్మాణానికి ఇటుకలు పేర్చడము అంతా చాలా మంచిగా చేయించారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మా బాబు పేరు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అండ్ బనానాస్ కూడా డొనేట్ చేశాము. సో వీళ్ళందరినీ ఇలా చూడడము చాలా మంచిగా చూడడం అనేది చాలా మంచిగా అనిపించింది. వీళ్ళకి ఆర్థిక సాయంగా నా వంతు నేను సాయం చేయడం జరిగింది. అట్లనే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి మరింత సాయం చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకుని మానవదేవుళ్లైన మీరంతా తలో చేయి వేయబట్టే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. మానవదేవుళ్లారా, దిక్కు మొక్కు లేని నిర్భాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన పుణ్యఫలాలను పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.